టు శ్రీ వరసిద్ధి వినాయక టాక్స్ ఛానల్. ఈరోజు ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించి సెకండ్ చాప్టర్ జంతు దేహ నిర్మాణం గురించి 30 బిట్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ బిట్, బంధకం వీటిని కలుపుతుంది. సో బంధకం అనేది వేటిని కలుపుతుందంటే ఎముకలను ఇతర ఎముకలతో. సో ఎముకలను ఇతర ఎముకలతో కలిపేది ఏమంటే బంధకం. సెకండ్ వన్, మిథ్య ఏకధ్రువ నాడీ కణాల కణదేహాలు దీనిలో ఉంటాయి. మిథ్య ఏకధ్రువ నాడీ కణాలు అనేటివి, నాడీ కణాల కణదేహాలు దేనిలో ఉంటాయంటే కశేరు నాడుల పృష్ఠమూల నాడీ సంధి. కశేరు నాడుల పృష్ఠమూల నాడీ సంధిలో ఈ యొక్క మిథ్య ఏకధ్రువ నాడీ కణాల కణదేహాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అభివాహి లేదా జ్ఞాన నాడీ తంతువులు జ్ఞాన ఉద్దీపనలను ఎక్కడి నుంచి ఎక్కడికి పంపుతాయి అంటే జ్ఞాన అవయవాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు పంపుతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలలో ఉండే ఉపకళ. సో ఊపిరితిత్తుల్లోని వాయుకోశాలలో ఉండేటువంటి ఉపకళ ఏదంటే శల్కల ఉపకళ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆరోగ్యవంతమైన స్త్రీ రక్తంలో ప్రతి ఘన మిల్లీమీటర్లకు ఉండేటువంటి ఎర్రరక్త కణాల సంఖ్య ఎంత అంటే 4.5 మిలియన్లు. సిక్స్త్ క్వశ్చన్, సంయోజక కణజాలాలు దేని నుంచి ఉద్భవిస్తాయి. సంయోజక కణజాలాలు అనేటివి దేని నుంచి ఉద్భవిస్తాయంటే మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తాయి. సెవెంత్ క్వశ్చన్, కణ విభజన చెందని కణాలు. సో కణ విభజన చెందని కణాలు ఏవంటే నాడీ కణాలు. ఎయిత్ క్వశ్చన్, స్థితిస్థాపక సంయోజక కణజాలం దీనిలో ఉంటుంది. స్థితిస్థాపక సంయోజక కణజాలం దీనిలో ఉంటుంది, స్వరతంత్రుల్లో ఉంటుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, తారక శైలికామయ కండరాలు దేని నుంచి ఉద్భవిస్తాయి అంటే బహిస్త్వచం నుంచి ఉద్భవిస్తాయి. తారక శైలికామయ కండరాలు దేని నుంచి ఉద్భవిస్తాయి అంటే బహిస్త్వచం నుంచి ఉద్భవిస్తాయి. 10th క్వశ్చన్, క్షీరదాల వెలుపల చెవి దొప్పకు ఊతానిచ్చేటువంటి మృదులాస్థి. క్షీరదాల వెలుపల చెవి దొప్పకు ఊతానిచ్చేటువంటి మృదులాస్థి ఏదంటే స్థితిస్థాపక మృదులాస్థి. 11th క్వశ్చన్, నునుపు కండర తంతువుల లక్షణం. సో నునుపు కండర తంతువుల యొక్క లక్షణం ఏదంటే అనియంత్రిత లక్షణం. నెక్స్ట్ 12th, పిండ జనన తొలి దశల్లో రక్త కణోత్పాదన జరిగేటువంటి ప్రాంతము. సో పిండ జనన తొలి దశల్లో రక్త కణోత్పాదన అనేది జరిగే ప్రాంతం ఎక్కడంటే సొనసంచి మధ్యత్వచము. 13th క్వశ్చన్, బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు. సో బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు ఏవి అంటే న్యూట్రోఫిల్స్. సో దీంట్లో కేంద్రకం అనేది 3 లేదా ఎక్కువ లంబికలతో ఉంటుంది, అంటే 2 నుంచి 5 దాకా ఉంటుంది. నెక్స్ట్ మోనోసైట్లు. సో మూత్రపిండం. సో మూత్రపిండాకారం. నెక్స్ట్ రెనిఫామ్ అనగానే అంటారు. నెక్స్ట్ లింపోసైట్లు వర్తులాకారంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ థ్రాంబోసైట్స్. సో థ్రాంబోసైట్స్లో కేంద్రక రహితము. లింపోసైట్లు ఎలా ఉంటాయంటే వర్తులాకారంగా ఉంటుంది. సో కేంద్రకం అనేది పెద్దదిగా ఉండి కణంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. సో ఏ రక్త కణము కేంద్రకం అనేది పెద్దదిగా ఉండి కణంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది అంటే ఈ యొక్క లింపోసైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్, పర్షుక మృదులాస్థి దీనితో ఏర్పడుతుంది. సో పర్షుక మృదులాస్థి అనేది దేనితో ఏర్పడుతుంది అంటే కచాప మృదులాస్థి. సో ఇంకోటి ఇక్కడ థ్రాంబోసైట్స్ అనేది ఏమన్నాము కేంద్రక రహితము అన్నాము. థ్రాంబోసైట్స్ ఇంకో పేరు రక్త ఫలకికలు. సో ఇవి గుండ్రంగా అండాకారంగా ద్వికుంభాకార చక్రిక లాంటి నిర్మాణాలు ఏంటివి అంటే థ్రాంబోసైట్స్ రక్త ఫలకికలు. 14th క్వశ్చన్, పర్షుక మృదులాస్థి దీనితో ఏర్పడుతుంది. సో పర్షుక మృదులాస్థి దేనితో ఏర్పడుతుంది కచాప మృదులాస్థితో ఏర్పడుతుంది. 15th క్వశ్చన్, మెదడు నాడీ దండం కుహరాన్ని ఆవరించి ఉండే కణాలు. మెదడు యొక్క నాడీ దండ కుహరాన్ని ఆవరించి ఉండేటువంటి కణాలు ఏవి అంటే ఎపెండెమల్ కణాలు, లేకపోతే మస్తిష్క మేరు ద్రవం కదలికకు తోడ్పడతాయి. సో అదేవిధంగా ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మస్తిష్క మేరు ద్రవం కదలికకు తోడ్పడేటువంటి కణాలు ఏవంటే ఎపెండెమల్ కణాలు. సో ఈ యొక్క ఎపెండెమల్ కణాలు తీసుకున్నట్లయితే శైలికలతో మెదడు నాడీ దండం యొక్క కుహరాన్ని ఆవరించి ఉన్నటువంటి మస్తిష్కం మేరుద్రవం. నెక్స్ట్ మైక్రోగ్లియల్ కణాలు. సో ఫాగోసైటిక్ సెల్స్ శైలికలతో కణాల భక్షక కణాలుగా పిలువబడతాయి అన్నమాట. సో శైలికలతో ఉంటుంది. ఈ కణాలను ఏమని పిలుస్తారంటే భక్షక కణాలని పిలుస్తారు, ఫాగోసైటిక్ సెల్స్. నెక్స్ట్ అలిగోడెండ్రోసైట్స్. అలిగోడెండ్రోసైట్స్ అనేది వేటిని అంటామంటే మైలిన్ ఆచ్ఛాదన ఏర్పరిచేటివి అనమాట. సో మైలిన్తో ఏర్పడిన వాటిని నాడీ కణంలో మైలిన్ తొడుగులు ఉంటాయి కదా, సో ఆచ్ఛాదన ఏర్పరిచే వాటిని ఏమంటున్నామంటే ఇక్కడ అలిగోడెండ్రైట్స్ అని అంటాము. నెక్స్ట్ ఆస్ట్రోసైట్స్, నక్షత్ర ఆకార కణాలు. సో ఆస్ట్రోసైట్స్ ఇది రక్తము మెదడు యొక్క
అవరోధంగా ఉంటుందన్నమాట. సో రక్తము మెదుడు, సో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్గా ఉంటుంది. ఆ రక్తం మెదుడు అవరోధాన్ని ఏర్పరచడంలో తోడ్పడుతుంది. ఏదంటే ఆస్ట్రోసైట్స్. నెక్స్ట్ కొవ్వుని నిల్వ ఉంచేటువంటి ప్రత్యేక కణజాలము. సో కొవ్వుని ఎక్కడ నిల్వ ఉంచుతుందంటే ఎడిపోస్ కణజాలము. సో కొవ్వు ఇక్కడ తెలుపు ఎడిపోస్ కణజాలము. సో ఎడిపోస్ కణజాలం వచ్చింది కాబట్టి దాని గురించి చెప్పుకుందాము. సో తెలుపు ఎడిపోస్ కణజాలము ఎక్కడ ఉంటుందంటే ప్రౌఢజీవులు అధికంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎడిపోస్ కణంలో ఒక కొవ్వు బిందువు మారి ఉంటుందన్నమాట. ఒక కొవ్వు బిందువు, ఒక పెద్ద కొవ్వు బిందువు లాగా ఉంటుంది. ఏదంటే తెలుపు ఎడిపోస్ కణజాలం అనేది. నెక్స్ట్ మోనో లాక్యులర్ అనగానే అంటారు దాన్ని. సో తెల్ల కొవ్వు జీవన క్రియలో క్రియాశీలంగా ఉండదు. సో ఈ యొక్క తెలుపు ఎడిపోస్ కణజాలం అనేది జీవన క్రియలో క్రియాశీలంగా ఉండదు. నెక్స్ట్ సో ఫస్ట్ వచ్చి ఇక్కడ మనం ఏమనుకున్నాం, తెలుపు ఎడిపోస్ కణజాలము, ఇక్కడ గోధుమ ఎడిపోస్ కణజాలము. సో ఇది వచ్చి ఎక్కడెక్కడ ఉంటుందంటే మామూలుగా గర్భస్థ పిండాలలో ఉంటుంది గోధుమ ఎడిపోస్ కణజాలము. నెక్స్ట్ శిశువులో ఎక్కువగా ఉంటుంది. సో గర్భస్థ పిండాలలో ఉంటుంది, శిశువులో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎడిపోస్ కణజాలము చిన్న కొవ్వు బిందువులను కలిగి ఉంటుందన్నమాట. సో అది ఒక పెద్ద కొవ్వు బిందువు ఏది తెలుపు ఎడిపోస్ కణజాలంలో. సో ఇక్కడ మల్టీ లాక్యులర్ అని అంటాము దీని. నెక్స్ట్ అనేక మైటోకాండ్రియాలు అనేటివి ఉంటాయి. సో దీంట్లో అనేక మైటోకాండ్రియాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ గోధుమ కొవ్వు జీవన క్రియలో క్రియాశీలంగా ఉండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. నెక్స్ట్ శిశువులలో దేహ ఉష్ణోగ్రతను కాపాడుతుంది. సో ఇక్కడ క్రియాశీలంగా ఉండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసి జీవక్రియలలో శిశువుల దేహ యొక్క ఉష్ణోగ్రతను కాపాడుతుంది. నెక్స్ట్ రక్తకేశ నాళికలు అధిక సంఖ్యలో ఉంటాయి కాబట్టి దీన్ని గోధుమ రంగులో కనిపిస్తుంది అనమాట. ఉంటాయి కాబట్టి ఇవి ఏవి రంగులో కనిపిస్తాయి, రక్తకేశ నాళికలు అధికంగా ఉండడం వల్ల ఇది ఒక గోధుమ రంగులో కనిపిస్తుంది. ఏదంటే గోధుమ ఎడిపోస్ కణజాలము. నెక్స్ట్ 17th క్వశ్చన్, రక్త ప్లాస్మాలో ఆమ్లక్షార బఫర్లుగా పనిచేసేటివి. రక్త ప్లాస్మాలో ఆమ్లక్షార బఫర్లుగా పనిచేసేవి ఏవంటే ప్లాస్మా ప్రోటీన్లు. నెక్స్ట్ 18th క్వశ్చన్, క్రింది వాటిలో ఉపకళా కణజాలానికి వర్తించని లక్షణము కణాలు విశాలంగా వేరు చేయబడి కణమాత్రికతో ఉంటుంది. సో కణాలు విశాలంగా వేరు చేయబడి కణమాత్రికతో ఉంటుంది. ఏదంటే ఉపకళా కణజాలానికి వర్తించినటువంటి లక్షణము. అంటే ఇక్కడ కింది ఉండే సంయోజక కణజాలంలోని రక్తనాళాల నుంచి పోషకాలను గ్రహిస్తుంది అనేది కరెక్ట్. 3 ప్రాథమిక జననస్థరాల నుంచి ఏర్పడుతుంది. నెక్స్ట్ రక్తనాళాలు ఉండవు అనేది ఉపకళా కణజాలానికి సంబంధించినటువంటి లక్షణం. 19th క్వశ్చన్, సకశేరుకాల పిండాభివృద్ధిలో అస్థిపంజరం దీనితో నిర్మితమైంది. సకశేరుకాల పిండాభివృద్ధిలో అస్థిపంజరం దేనితో నిర్మితమైందంటే కచాప మృదులాస్థతో నిర్మితమైంది. సో 20 రక్తం మొత్తం ఘనపరిమాణంలో ప్లాస్మా శాతము. సో రక్తం మొత్తము ఘనపరిమాణంలో ప్లాస్మా శాతం ఎంత అంటే 55%. 21 తెల్ల రక్త కణాల్లో కణికాభ కణాల శాతము. సో తెల్ల రక్త కణాల్లో కణికాభ కణాల శాతం ఎంత అంటే 64.7%. నెక్స్ట్ 22 నాడీ కణసంధి వద్ద నాడీ అభివాహకాలను స్రవించేది. సో నాడీ కణసంధి వద్ద నాడీ అభివాహకాలను స్రవించేది ఏదంటే నాడీ సంధి పూర్వతంత్రికాక్షము. నెక్స్ట్ 23 పొడి ఎముక కణజాలం బరువులో అకర్బన పదార్థాల శాతం. సో పొడి ఎముక కణజాలం బరువులో అకర్బన పదార్థాల శాతం ఎంత అంటే 65%. నెక్స్ట్ 24 కండర కణాన్ని కండర తంతువు అని అంటారు, నాడీ తంతువు అని దేన్ని అంటారు. సో కండర కణం అనే కండర తంతువు అంటే నాడీ కణాన్ని ఇక్కడ నాడీ తంతువు అని, నాడీ కణాన్ని కదా మనం నాడీ తంతువు అంటాము, కానీ ఇక్కడ ఏమన్నాడంటే తంత్రికాక్షం, దాన్ని తంత్రికాక్షం అని కానీ అంటారు. 25th క్వశ్చన్, పరదీయ నాడీ వ్యవస్థలో మైలిన్ ఆచ్ఛాదాన్ని ఉత్పత్తి చేసేది. సో పరదీయ నాడీ వ్యవస్థలో మైలిన్ ఆచ్ఛాదాన్ని ఉత్పత్తి చేసేది అంటే శ్వాన్ కణము. 26 అంతర సందాయక చక్రికలను కలిగి ఉండే కణజాలము. అంతర సందాయక చక్రికలను కలిగి ఉండేటువంటి కణజాలం ఏదంటే హృదయ కండరము. నెక్స్ట్ 27 కార్మిలస్ అస్థి కణజాలానికి సంబంధించినది. సో కార్మిలస్ అస్థి కణజాలానికి సంబంధించింది ఏదంటే దీనిలో ట్రావికులాలు అనేటువంటి అస్థి స్తంభాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ 28 నాడీ కణజాలంలో ఉండే మధ్యత్వచ జనిత కణాలు. సో నాడీ కణజాలంలో ఉండే మధ్యత్వచ జనిత కణాలు ఏంటంటే మైక్రోగ్లియల్ కణాలు. నెక్స్ట్ 29 మొదటి త్రిస్తరిత జంతువులు. సో మొదటి త్రిస్తరిత జంతువులు ఏవంటే బల్లపరుపు పురుగులు. 30th ఏరియోలార్ కణజాలం వీటిని కలుపుతుంది. సో ఏరియోలార్ కణజాలం వేటిని కలుపుతుందంటే కండరంతో చర్మాన్ని కలుపుతుంది. ఏరియోలార్ కణజాలం వేటిని కలుపుతుందంటే కండరంతో చర్మాన్ని కలుపుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.